వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. కరీంనగర్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ 91వ జయంతి వేడుకలు. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. ఉత్తరకాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఉప్పలపాటి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాజపూడి సెంటర్లో గల టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి వందలాది మందితో పాదయాత్రగా రాజపూడి సొసైటీ చేరుకున్నారు. సొసైటీ సీఈఓ పిల్ల అప్పారావు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి యొక్క 91వ జయంతి వేడుకలను స్థానిక కరీంనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో వివిధ విశ్వబ్రాహ్మణుల సంఘాల మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. విశ్వకర్మ వేదిక సదాశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రం విశ్వబ్రాహ్మణులే అందరూ కలిసికట్టుగా జయంతి జరుపుకుంటున్నారు. ఒక విశ్వబ్రాహ్మణులే కాక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందరి వాడు. తెలంగాణ ఈరోజు చింతించడానికి ప్రధానమైన కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆనాడు తెలంగాణ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించి కేసీఆర్ గారిని వేలు బట్టి ముందుకు నడిపించి తెలంగాణ సాధనలో ఎంతో ముందుండి ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన ఈ తెలంగాణ మనం అందరం చూస్తున్నాం. కానీ వారు లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది. మరియు సెక్రటరియట్ సచివాలయం కాడ కానీ ట్యాంకు బండ కానీ వారి విగ్రహం ఏర్పాటు చేసి అన్ని గతంలో మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా, ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేసినాం. అన్ని జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను నెలకొల్పి జయంతిని, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోజురాజు. అధికారులకు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ జయంతి చేస్తూ ఉన్నారు, గాంధీ జయంతి చేస్తూ ఉన్నారు అన్న దాంతో పాటుగా మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు తిప్పారపు శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. అయ్యా, దయచేసి జయశంకర్ సార్ని మన జాతిపితగా మీరు ప్రకటించండి. అలాగే వారి కాంస్య విగ్రహాన్ని మీరు
సచివాలయంలో మరి స్థాపించాలని కోరుకుంటున్నాము. ఇది చేసేది ఉంటే సమాజం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. మీరు జయశంకర్ సార్కి చాలా గౌరవం ఇస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాము. ఇట్లు గద్దె జగదీశ్వరాచారి, వేవా అసోసియేషన్, కరీంనగర్. జై జయశంకర్ సార్. ఈరోజు తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా చేపడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో కరీంనగర్ పట్టణంలో మరి ప్రముఖుల యొక్క విగ్రహాల వద్ద వారి యొక్క జయంతుల్ని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో అదే విధంగా జయశంకర్ సార్ యొక్క విగ్రహం దగ్గర కూడా మాకు అలాంటి స్టేజ్ కావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ వేదిక ఏర్పడడం జరిగింది. ఇది ఒక అధికారికంగానే కాదు, సకల జనులు, సబ్బండ వర్గాలు, తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ప్రతి కుల సంఘాలు, మతపరమైనటువంటి కానీ వర్గబంధమైన ఎవరైనా సరే ఈ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల కోసం ఆయన నిరంతరం 60 సంవత్సరాల పాటు తన జీవితం మొత్తం తెలంగాణకే అంకితం చేసినటువంటి ఒక మహనీయుని మరి ఒకే వేదిక మీదకి తీసుకురావాలనేటువంటి క్రమంతో ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరి వారి అభిప్రాయాలని వెలిబుచ్చడానికి కోసం గతంలో జరిగినాయి అతను చేసినటువంటి ఒక సేవలను స్మరిస్తూ రాబోయే తరంలో కూడా రాబోయే రోజుల్లో కూడా సబ్బండ వర్గాలకి ఆ యొక్క తెలంగాణ యొక్క రాష్ట్ర ఫలితాలని అందించేయడానికి కోసం మరి కార్యాచరణ చేయడానికి కోసం కూడా ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి, తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి 91వ జయంతిని ఈరోజు విశ్వకర్మ సంఘాలు మరియు ఇతర రచయితల సంఘాలు, ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యం లోపల ఈనాడు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈనాడు ఆచార్య జయశంకర్ గారిని మనం నిరంతరం స్మరణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దశాబ్దాల తెలంగాణ కళను సాకారం చేసింది జయశంకర్ సార్. హైదరాబాద్ 4 రోజుల క్రితమే ఈడీ విచారణకు హాజరైన ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ, అలాగే సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరైన విషయం అందరికీ తెలిసినదే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ నోటీసులు. ఉద్యమకారులకు 200 గజాల జాగా 30,000 పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తే మేము ఓట్లు వేసి గెలిపించాం. మాకు ఇచ్చిన మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి. ఇప్పటికీ 3 సార్లు ప్రజావానికి వస్తే ఒక్కసారి కూడా ఎవరూ కలవలేదు. ఇంకా వచ్చే ఎన్నికల్లో మేము చేసేది మేము చేస్తాం సార్. మేము 3 సార్లు ఇక్కడికి వచ్చినాము, మాకు సార్ కలవలేదు. మాకు ఫస్ట్ గెలిచేదాకా ఏం చెప్పిండంటే మేము ఒప్పుకున్నట్టుగా 200 గజాల జాగ ఇస్తాము, 30,000 ఇస్తాము పింఛని. మాకు ఇల్లు లేదు, జాగ లేదు, మేమందరం కిరాయికుంటున్నాం, మా పరిస్థితి బాగలేదు, మాకు చదువు లేదు, మా పరిస్థితి ఏంది అని అడిగితే మీకు ఇస్తామమ్మా అని అన్నాడు. మేమందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాము. ఆ గెలిపించినట్టుగానే మాకు మాట ఇచ్చినట్టుగా ఇప్పుడు మాట మీద నిలబడాలి. అంటే లోపలి పోయిర్రు అంటున్నారు. అంటే లోపలి పోయినప్పుడు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ కనీసం కార్పొరేటర్ కలిసిండు? మా సార్ మాకే కలిసిండు, ఈసారే కలిసిండు. వాళ్ళు లేరు, కొంచెం లేట్ అయింది, మీటింగ్ అయిపోయింది. మీరు వచ్చిన వాళ్ళు మీరే కలిసిరు అంతే? వచ్చిన వాళ్ళమే కలుసుకున్నాం. మేము ఏం చేసిరమ్మా? ఫోటో దిగొచ్చినాం, ఫోటో దిగి వచ్చిర్రు అంతే, ఏం లేదు లోపల ఏం లేదు. మరి ఎట్లా ముఖ్యమంత్రి ఏమో మీకోసం పెట్టినాము ప్రజామని అంటాడు, మరి ఒక ఎమ్మెల్యేనా కలవాలి కదా? మీరు కలవాలి, ఇప్పుడు కలవాలి. 3 సార్లు వచ్చినాము, 3 సార్లు కలవలేడు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమున్నాయి, ఎలక్షన్లు ఉంటాయి కదా, అప్పుడు మేము చేసేది మేము చేస్తాం. మళ్ళీ యుద్ధమకారులు చేసేది యుద్ధమకారులు చేస్తాం. మళ్ళా రోడ్డు మీదనే పొయ్యిలు పెడతాం,
తింటాం, వంటలు చేస్తాం, కూర్చుంటాం. ఇప్పుడు కేసు అయిందంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం. కేసు ఇంట్లో ఎందరికి అవుతుంది? నలుగురికి అవుతుంది. నీకు నాకే అవుతుంది. అందరికి కావాలంటే కాదు కేసు. నలుగురికే ఇస్తావా నువ్వు? జాగా పెట్టింది అమ్మ, నీ కేసు డీటెయిల్స్ పెట్టాలి, ఏ పోలీస్ స్టేషన్ లో అయిందో పెట్టాలి, ఏ పర్పస్ లో అయిందో కూడా పెట్టాలి. సార్ ఒకటి, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, ధర్నా చేసినప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏడుతుర్రు అంటే ఇంటికి పోయి ఒక తల్లి పాలిచ్చేందుకే అయింది. అక్కడ పోలీసులు వచ్చినప్పుడు ఆమె లేదు, ఆమె బందేనేగా ఉండదా? కాదా? ఇక రేవంత్ రెడ్డి చెప్పేది అదే కదా. అదే అందుకొరకే మేము అట్లా ఫామ్లు పెట్టిరు కదా, ఫామ్లలో కూడా కేసు డీటెయిల్ గానీ అదే విధంగా అన్ని కావాలని అన్నారు కదా. ఇప్పుడు చేసినాం. ఫామ్ ఏ రూమ్ లో ఉందో ఏమో. అంతేనా? అది కూడా అవిటికి ఒక రూమ్ ఉంటది కదా. ఇప్పుడు కొంచెం జారుకున్న కావనా ఎలక్షన్ దగ్గరకు వచ్చిన కావనా ముందుకు వస్తాయి. ఎలక్షన్ జారిపోతే చూడు అవి పక్కకు పోతాయి. అవుపడాయి. మనసులు సుధంగా కనబడరు. ఎలక్షన్లు వచ్చినప్పుడే మేము కనబడతాం. వాళ్ళకు ఎలక్షన్లు అయిపోయినాక మేము కనిపించాం. మేము ఇండ్లు లేక సంవత్సరం ఇల్లు కిరాయిలు పెంచితే మా కళ్ళకు రక్తం వస్తుంది. మేము బీడీలు చేసుకుంటా కట్టాలంటే సాధన అయితే లేదు. బీడీలు చేస్తే ఎన్ని వస్తాయి? 4,000 3,000 వస్తాయి. పింఛని 4,000 ఇస్తా అన్నాడు. మాకు వచ్చేటి 2,000. ఆ 2,000 పొట్టు ఎట్లా కడుతుంది? కిరాయి ఎట్లా కడుతుంది? కరెంట్ బిల్ ఎట్లా కడుతుంది? కరెంట్ బిల్లు ఫ్రీ అని పెట్టిర్రు. ఒక్కదానికి పెడతారు. ఇప్పుడు ఏ ఇంటికైనా కానీ ఈ సంవత్సరం ఇంట్లోకి కిరాయి పెంచిర్రు, ఇంకో ఇంటికి పోదామని పోతామా? అట్లా కరెంట్ బిల్ కట్టుడే మేము. ఇవ ఇట్లా కష్టపడుకుంటా వస్తున్నాం. మేము అప్పులు చేస్తున్నాం. మేము ఇంత కిరాయికుండి అప్పులు చేసుకుంటా, పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటా. మహిళల ప్రభుత్వం అంటారు. మరి ఎట్లా ఉందమ్మా ఈ 2 ఏళ్ల పాలన? రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఏం చెప్తారు? ఇక ఇప్పుడు ఏం చెప్పలేం. మాకు ఇచ్చినప్పుడే చెప్తాం. అప్పుడు కేసీఆర్ ఎక్కిండు, 2,000 పింఛన్ చేసిండు. 2,000 పింఛన్ చేసిండు, ఇళ్ళకి కిరాయి పెంచిండు. ఎంలాడకాడ స్లాబ్ పోసిండు, అది ఆపిండు. ఓవలు రమేష్ బాబు. అబ్బా మాకు ఇండ్లు వస్తున్నాయి మస్తు సంతోషపడ్డాం. సంతోషపడే వరకే ఆయన రమేష్ బాబును పక్కకు తొలగిర్రు. ఇప్పుడు సీనన్న వచ్చిండు. సీనన్న ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటుండు. మాకు కావాలి ఇల్లు కావాలి మాకు కంపల్సరీ. మీకు ఇక్కడ అందరినీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అవమానం. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. సబితా ఇంద్రారెడ్డికి మహిళా పోలీసులతో రక్షణ ఇవ్వకుండా చోద్యం చూసిన పోలీసులు. మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఫోటోకాల్ ఘర్షణ. బాలాపూర్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా వేదిక మీద కూర్చున్న ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఇదేం పద్ధతని అడగగా సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. సంతోషం. కానీ రేషన్ కార్డులు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు. ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరినీ అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బయసోలను పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొన్న చెప్పారు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడి విలువ ఏంటనేది, జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుందనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని. ఈరోజు పోలీసులు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఖండిస్తా ఉన్నాం. నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే
అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్ లో పెట్టుకోండి, మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఆడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు, మమ్మల్ని కార్యక్రమాలకి పిలవద్దు, పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా మీ పార్టీకి ఈ ప్రభుత్వానికి చమనగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇస్తున్న రేషన్ కార్డులు ఈరోజు నేను చూస్తే కందుకూరులో 117 రేషన్ కార్డులు, మహేశ్వరంలో 230 రేషన్ కార్డులు, బాలాపూర్ మండలం అంటే బడంపేట, మీర్పేట, జల్పల్లి అంతా కలిపితే 1300 రేషన్ కార్డులు, అన్ని కలిపితే 1700 రేషన్ కార్డులకి 1700 రేషన్ కార్డులకి ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డులను లెక్క పెడతా ఉన్నారు. ఇంత హంగామా ఎందుకు? స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలంతా అమాయకులు కాదు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టడం తప్పకుండా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ప్లాన్లు ఉన్నారు కాబట్టి బెటాలియన్ పోలీసు వాళ్ళని దించారు. బెటాలియన్ పోలీసు వాళ్ళు ఏమవసరం రేషన్ కార్డులు పంచడానికి? నిజంగానే రేషన్ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమంటున్నాము, ఇవ్వండి, మేము స్వాగతిస్తాము. కానీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే, మీరే డిస్టర్బ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఉదయం 9 గంటల నుండి బెటాలియన్లు దించారు పోలీసు వాళ్ళని. 4-5 సిఐలు, ఏసీపీ, డీసీపీ. ఎందుకు ఇది? మామూలు రేషన్ కార్డులు ఇవన్నీ కోసం ఇంత పోలీసు, ఇంత హంగామా, ఇంత సెక్యూరిటీతో ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం ఉందా? లేదు. ఎట్టి పరిస్థితులలో ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి దాన్ని అడ్డుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఏదో అడ్డుకుంటుందనే నెపం నెట్టాలనే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఈరోజు 3వ స్థానంలో వచ్చిన స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు నా మీద ఇంకా 20 మంది పోటీ చేశారు. ఆ 19 మందిని కూడా తెచ్చి కూర్చోబెట్టండి. 3వ స్థానంలో వచ్చిన ఆయన ఎట్లా కూర్చోబెడుతున్నారో ఇంకా 19 మంది పోటీ చేసిండ్రు నా మీద, వాళ్ళందరినీ కూడా తెచ్చి కూర్చోబెట్టండి. అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. అట్లా కాకుండా మీకు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్, అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేసిన మహిళలు. బైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పంచాయతీ. ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో టికెట్ ఇవ్వని కండక్టర్. దేగం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి గొడవకు దిగిన మహిళలు. नहीं जी, आंध्र भैया वो पुराना उम्मड़ी आंध्र प्रदेश था ना, उम्मड़ी आंध्र प्रदेश था ना, वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है। तेलंगाना आधार कार्ड नहीं, हिंदी में बोलता हूँ, हिंदी में बोलता हूँ, तेलुगु में जब से तेलुगु మేము ఎప్పుడైనా ఈవిడి మీద పోయినాము. ఇవాళ ఆయన కొత్త చేస్తున్నాడు మాకు ఆధార్ కార్డు అవినాడు ఇవినాడు చెప్తే తెలుస్తుంది కదా. బస్ ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. ఉత్తరకాశీ జిల్లాలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ ఘటన స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.
तो 500 तो बैंड चो गाड़ी पड़ गई भाई। और भाई साहब हरे राम हरे राम हरे राम हरे राम हरे राम हरे राम। हे प्रभु हे प्रभु हे प्रभु। अरे भाई आर्मी वाले अरे नहीं यार नहीं यार अरे भगवान अरे भगवान भाई वो लोग तो बह गए भाई वो तो गाड़ी वाले आए अरे यार बोले यार 5-6 आर्मी वाले बच गए होंगे यार। अरे भाई हरे राम अरे यार 5-6 वाले बेचारे हरे राम। ये तो आर्मी वाले भी बहुत खतरनाक आ गया तेलुगु वर्ड। हरे राम हरे राम हरे। ये जो आर्मी वाले जवान लेता है हेडसेट क्रॉस करने के बाद होनी है तो नारा यहाँ पे बहुत खतरनाक आ गया बहुत मैं मुझको रोड सामने बाहर की देखो जो भाई क्या अरे आर्मी वाले बच्चे होंगे भगवान जाने यार। भाई चलो चले थोड़ी देर। కారు గుర్తును పోలినవి దాదాపు 8-9 సింబల్స్ ఉన్నాయి. 2019 భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయింది. కానీ మా కారు గుర్తును పోలిన రోడల్ గుర్తుకు ప్రచారం చేయకుండానే 27,000 ఓట్లు వచ్చాయి. ఇలా మా పార్టీకి ఎన్నోసార్లు ఇలా జరిగింది. ఇలా కొన్ని జరిగిన ఎన్నికల్లో కూడా 14 సీట్లు 6,000 ఓట్లతో ఓడిపోయాం. ఇవన్నీ ఈసీ వాళ్లకు వివరించామని కేటీఆర్ అన్నారు. ఎన్నికల కమిషన్తో కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 8-9 సింబల్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయింది. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బూర నరసయ్య గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోలర్ గుర్తు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకు 27,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోలరు, షిప్పు ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను మేము కోరినాము. ఇంకా రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ కూడా మా వైపు నుంచి ఎప్పటికప్పుడు ఇస్తాము, రిసీవ్ చేసుకోవాలని కూడా కోరాము. అంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి, ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి, ఈవీఎంలను తొలగించండి, రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము. మరి బహుశా వారు తప్పకుండా కనీసం కొన్ని సూచనలైన పరిగణలో తీసుకుంటారు, న్యాయం చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అనే విశ్వాసం మరి వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం. భువనగిరి ఎంపీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ నాకంటే జూనియర్లకు ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారు. నేను మాత్రం ఎవరింటికి పోయి కాళ్లు పట్టుకుని బ్రతిమలాడను అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ఎంత పోరాటం చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని
రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటువంటి వారి పదవులు కావాలి. కాంగ్రెస్ నాయకులు బీసీ డిక్లరేషన్లో రిజర్వేషన్లతో పాటు సంవత్సరానికి 20,000 కోట్ల లాగా 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు బీసీ సబ్ ప్లాన్, 42% రిజర్వేషన్లు రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టులో కూడా ఇస్తామని అంటున్నారు. రిజర్వేషన్లు తప్పించి మిగతావన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేతుల్లో ఉన్నాయి. అవి చేయకుండా బీసీలను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 బడ్జెట్లు పెట్టారు కానీ 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. కాంగ్రెస్ నాయకులు ముందు వారి చేతుల్లో జరిగే హామీలను అమలు చేయండి, అప్పుడు బీసీలు నమ్ముతారని కేటీఆర్ అన్నారు. అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు బీసీ డిక్లరేషన్లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు. ఒక్కొక్క బడ్జెట్లో 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటం లేదు. అందుకే మరి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది, మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి, అట్లయితేనే బీసీలు నమ్ముతారు. 42% రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్లైనా ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో ఇచ్చినారా? ఇవ్వలేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, ఎందుకు పెట్టలేదు? బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? ఏ కారణం చేత 42% రిజర్వేషన్ విద్యలో, ఉద్యోగాల్లో మీరు ఇస్తలేరు? కేవలం రాజకీయాలే కాదు కదా, రాజకీయాల్లో 42% వాటా వస్తే మరి డెఫినెట్ గా రాజకీయ నాయకులకు లాభం అవుతుంది. కానీ బీసీ జాతికి లాభం కావాలంటే, బీసీల్లో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే 42% కాంట్రాక్ట్లు ఇవ్వండి, 42% విద్యలో అవకాశాలు ఇవ్వండి, 42% ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి. అట్లాగే 20,000 కోట్ల బడ్జెట్ మీరు చెప్పినట్టు పెట్టండి, బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి 4 ఓట్ల కోసం 4 డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఇంకెవరో అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు. ముమ్మాటికి మీ దొంగతనాన్ని, మీ దొంగ నాటకాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని నా విశ్వాసం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.